హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీవెరల్ అండి. నేను మీ దేవిక అక్కలు. అండ్ ఈరోజు లాస్ట్ డే అండి వారాహి అమ్మవారి పూజ అనేది నేను 9 days అనేది కంప్లీట్ చేసుకున్నాను అన్నమాట. సో ఇలా చేశానండి నేను పూజ అనేది. అలాగే నెక్స్ట్ ఇయర్ అనేది కూడా నేను 2 years నుంచి చేస్తున్నాను. నాకైతే మంచిగా జరిగిందండి. సో నేను ఈ ఇయర్ కూడా చేశాను, కంప్లీట్ అయిపోయిందనమాట. నేను ఏ పూజ అనేది చేసినా కూడా 9 days అనేది అఖండ జ్యోతి అనేది కంపల్సరీ వెలిగిస్తానండి. నాకు 9 days వరకు కూడా అస్సలు కొండ అనేది ఎక్కదనమాట. మంచిగా అనేది ఉంటుంది. దాన్ని అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఇది పెట్టడం వల్ల మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. జ్యోతి అనేది కొండ ఎక్కకుండా చూసుకుంటే చాలు. అలాగే చూస్తున్నారు కదా, నేను నెక్స్ట్ ఇయర్ అనేది కూడా చేసుకోవాలి. అలాగే అమ్మవారికి నెక్స్ట్ ఇయర్ నేను అనుకున్న పనులన్నీ అయ్యి మేము హెల్త్ పరంగా కనుక బాగుండి మంచిగా ఉంటే హోమం కూడా చేయించుకోవాలి అని అనుకుంటున్నానండి నెక్స్ట్ ఇయర్. అలాగే నేను కందదీపం అనేది కూడా ఈ ఇయర్ పెట్టలేదండి. నెక్స్ట్ ఇయర్ అనేది పెట్టాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఎక్కడ వెతికినా కూడా అవి దొరకలేదు కాబట్టి నేను అనేది పెట్టలేదండి. లాస్ట్ డే ఈ రోజైనా కనీసం ఒక్క రోజైనా వెలిగిద్దామని చెప్పి వెతికాను, కానీ దొరకలేదు. నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా ముందే తెచ్చి పెట్టుకోవాలి అనేది ప్రిపేర్ అవ్వాలని అయితే అనుకుంటున్నాను నేను. అలాగే అమ్మవారికి పానకం అనేది చాలా అంటే చాలా ఇష్టం అండి. బెల్లం పానకం అది ఏం లేదండి. దీంట్లో మనము కొన్ని వాటరు, దాంట్లో ఒక బెల్లం ముక్క అనేది వేస్తే పానకం అనేది అవుతుందన్నమాట. ఈరోజు నేను అమ్మవారికి పూర్ణాలు అనేది నైవేద్యంగా పెట్టానండి. అండ్ అలాగే ఫ్రూట్స్ అనేవి అక్కడ లేవన్నమాట, అందుకని నేను ఫ్రూట్స్ అనేది పెట్టలేదు. ఇంకా ఈరోజే నేను కలశం అనేది కదిలిస్తానండి. ఇంకా పూజ అనేది చూడండి ఎంత బాగా అనేది అయిందో మాకు. ఇది వారాహి అమ్మవారి పూజ అనేది చేసుకునేటప్పుడు మనము భయపడాల్సిన అవసరం అనేది ఏమీ లేదండి. నేనైతే స్వప్న వారాహి అమ్మవారి లాగానే భావిస్తూ ప్రతిరోజు నేను పూజ అనేది ఇలా చేసుకున్నాను అనమాట. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం అనేది పెడుతూ నేను అలాగే ఫ్రూట్స్ అనేది కూడా 3 రకాల ఫ్రూట్స్ అనేది డైలీ పెట్టానండి. ఈరోజు లేవన్నమాట. ప్లస్ అమ్మవారికి అనారు గింజలు అంటే అనారు పండ్లు అంటే చాలా ఇష్టం అన్నమాట. దానిమ్మకాయలు అనేవి కంపల్సరీ అవి అనేది పెట్టుకోండి. అలాగే రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం అండి. నేను గాజులు అనేవి కూడా ఇలా వేసుకున్నాను అనమాట అమ్మవారికి. రెడ్ కలర్ అలాగే గ్రీన్, ఎల్లో కలర్ అనేవి 3 కలర్స్ తోటి అనేది వేసుకున్నాను నేను. ఈ అమ్మవారి పూజ అనేది ఎవరైనా చేసుకోవచ్చు, భయపడాల్సిన అవసరం అనేది ఏమీ లేదండి. చెప్తున్నాను కదా, అన్ని 9 రోజులు 9 అమ్మల అవతారాలు అనేది మనకి అంత పూజ అనేది చేసుకోలేము అని అనుకున్నప్పుడు ఆ స్వప్న వారాహి అమ్మవారిని మనసులో తలుచుకుంటూ మనము పూజ అనేది చేసుకోవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా, లాస్ట్ డే అండి ఈరోజు. ఇంకా ఫైనల్గా ఇలా అయిపోయింది. మీరు కూడా ఎవరైనా చేసుకోవాలి అని అనుకుంటే నెక్స్ట్ ఇయర్ అనేది చేసుకోండి. ఓకేనండి.